నవగ్రహ దోషాలు తొలగింపజేసుకొని నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎటువంటి గణపతిని పూజించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో సూర్యగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే సూర్యగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఎర్రచందనపు చెక్కతో చేసినటువంటి గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. అలా చేస్తే రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, సాఫ్ట్వేర్ రంగంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలంటే ముత్యపు గణపతిని కానీ, వెండితో చేసిన గణపతిని కానీ, పాలరాయితో చేసిన గణపతిని కానీ గణేష నవరాత్రుల్లో పూజించాలి. అలా పూజిస్తే చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో కుజుడు బలహీనంగా ఉండి కుజగ్రహ దోషాలు ఉన్నట్లయితే అప్పులు ఎక్కువగా ఉంటాయి, కోర్టుపరమైన సమస్యలు ఉంటాయి. అప్పుల సమస్యలు, కోర్టుపరమైన సమస్యలు, శత్రుబాధలు వీటన్నిటినీ అధిగమించాలంటే కుజగ్రహ దోషాలు పోగొట్టుకోవాలంటే గణేష నవరాత్రుల్లో రాగి లోహంతో చేసిన గణపతిని కానీ, పగడపు గణపతిని కానీ పూజించాలి. పగడం మీద చెక్కిన గణపతిని కానీ, రాగి లోహంతో చెక్కిన గణపతిని కానీ పూజించినట్లయితే కుజగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, బుధగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా మరకత గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతకంలో గురుబలం లేనప్పుడు వివాహ సమస్యలు ఉంటాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి, సాంఘికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే, గురుగ్రహ దోషాలు పోగొట్టుకోవాలంటే హరిద్రా గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. లేదా గంధపు చెక్కతో చేసిన గణపతిని కానీ, బంగారు గణపతిని కానీ నవరాత్రుల్లో పూజించాలి. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఎక్కువగా కుటుంబ కలహాలు ఉంటాయి, దాంపత్యంలో విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, కళారంగంలో ఎదగటానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించాలంటే, శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో స్ఫటిక గణపతిని పూజించాలి. అప్పుడు శుక్రగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకపరంగా శనిగ్రహ దోషాలున్నా, రాశిపరంగా గోచారంలో మీ రాశికి శని దోషాలున్నా వాటన్నిటి నుంచి బయటపడి శనిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించాలి. అప్పుడు శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా రాహుగ్రహ దోషాలు ఉన్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయి, స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే, రాహుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో సైకత గణపతిని పూజించాలి. సైకత గణపతి, శాండ్ స్టోన్తో చేసిన గణపతిని పూజించినట్లయితే రాహుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరికైనా ఆకస్మికంగా అనుకోకుండా సమస్యలు వస్తూ ఉన్నట్లయితే జాతకంలో కేతుగ్రహ దోషాలు ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఆకస్మిక సమస్యలు, అనుకోకుండా వచ్చే విపత్తులు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి, కేతుగ్రహ దోషాలు అధిగమించడానికి గణేష నవరాత్రుల్లో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించాలి. ఇలా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన గణపతిని పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.